అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరా కానుకగా చెల్లించే బకాయిల లిస్ట్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్చువల్‌గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రతి నెల 700 కోట్లు చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. లాస్ట్ మంత్ వారు చెప్పినట్లుగానే 700 కోట్లు జమ చేయడం జరిగింది. అయితే ఈసారి 700 కోట్లు చెల్లింపు లేనట్లేనా? దసరా కానుక ఉద్యోగులకు భారీ షాక్ అయితే తగిలిందా? దసరా పండుగ అంటేనే తెలంగాణలో అతిపెద్దది. ఈ పండుగను భారీ స్థాయిలో ప్రజలు చేసుకుంటారు. ఇప్పటికే సింగరేణి సంస్థ బోనస్ ప్రకటించింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమకు ఏమైనా ప్రభుత్వం పండగ గిఫ్ట్ ఇస్తుందని ఆశగా ఎదురుచూస్తూ ఉండగా వారికి నిరాశ మిగిలింది. బతుకమ్మకు సెలవు ఇవ్వకపోగా చీరలకు దిక్కులేదు. ఇక ఇప్పుడు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి అసహనంలో ఉన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్లో విడుదల చేయాల్సిన 700 కోట్లు ఇంకా విడుదల కాలేదు. మొత్తం పెండింగ్ బిల్లులను ఒకేసారి ఇవ్వలేమని చెప్పి నెల నెల 700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆగస్టులో పెండింగ్ బిల్లుల కోసం 700 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఇప్పుడు సెప్టెంబర్ నెలకు 700 కోట్లు విడుదల చేయలేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 10,000 కోట్లకు పైనే పెండింగ్ బిల్లులు ఉన్నాయి. జీపీఎఫ్ఓ, సరెండర్ లీవ్లు, నగదు అండ్ క్యాష్మెంట్ లీవ్లు, మెడికల్ రీయింబర్స్మెంటు, టీజీఎల్, గ్రూప్ ఇన్సూరెన్స్, సంపాదిత సెలవుల బిల్లులు ఇలా మొత్తంగా 8,000 కోట్లు ఉంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మరో 2,000 కోట్ల బిల్లులు బకాయిగా ఉన్నాయి. సో ఈ విషయాన్ని తరచూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. సమ్మె ప్రకటించిన సమయంలో ప్రభుత్వం ముందు ఈ డిమాండ్ను ప్రధానంగా వినిపించడం జరిగింది. ఆ సమయంలో విడతల వారీగా చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తీవ్ర అసహనంతో ఉన్నాయి. ఇక సిపిఎస్ ఉద్యోగులకు వాటాను ప్రభుత్వం చెల్లించడం లేదని, రాష్ట్రంలో 3,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వీరందరికీ ఏదో ఒక బిల్లు పెండింగ్లో ఉంది. ప్రతి ఉద్యోగి కూడా పెండింగ్ బిల్లులు బాధితుడే అని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. గతంలో పెండింగ్ బిల్లులను ట్రెజరీలో సమర్పించిన 24 గంటల్లో ఆ డబ్బు ఉద్యోగి ఖాతాల్లో పడేది. కానీ ఇప్పుడు దానికోసం తీవ్రంగా ఎదురు చూడాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే 5 డిఏలు చెల్లించాలి. దీనికి తోడు పీఆర్సీ వేతనాలు పెంపు చేయాల్సి ఉండగా వాటిని ప్రభుత్వం చేయకుండా దాటవేత ధోరణి చేస్తుందని ప్రభుత్వ ఉద్యోగులకు మండిపడుతుంది. ఇక పండుగ తర్వాత రేవంత్ రెడ్డితో తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు.